హలో అండి, ఈ వీడియోలో నవంబర్-డిసెంబర్ 2022లో జరిగిన డిప్లొమా వాళ్ళకి మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్లోని ఒక 8 మార్క్స్ క్వశ్చన్ చూద్దామండి. రైట్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ అండ్ ఆర్ ఆపరేషన్స్ ఆన్ 16-bit నంబర్స్. ఓకే, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. ఎన్ని బిట్స్ని యూజ్ చేయాలి అంటే 16-bit నంబర్స్కి ప్రోగ్రామ్ రాయాలి. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే అండ్ ఆర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ అని. అక్కడ మనకి అండ్, ఆర్, నాట్, ఎక్స్ఆర్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేషన్స్ కదా. దీనిలో మనకు అడిగింది అండ్ అలానే ఆర్ ఆపరేషన్స్. ఇలా మనకి 8 మార్క్స్కి అడిగినప్పుడు చాలా సింపుల్గానే రాస్తాం కాబట్టి ఫస్ట్ అసలు అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే అసలు ఏం చేయాలి అనేది ఒక స్టేట్మెంట్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఏమని చెప్పానండి, ద ఇన్స్ట్రక్షన్ అండెడ్. ఓకే, అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. దేనిలో సోర్స్ బైట్లో ఉన్న, అలానే మీరు బయట తీసుకుంటే బయట, ఓడ్ తీసుకుంటే ఓడు. సోర్స్ బైట్ ఆర్ ఓడ్ విత్ ఇన్ ద సేమ్ నంబర్ బిట్ ఇన్ ద డెస్టినేషన్ ఆపరెండ్. అంటే ఇక్కడ మనం తీసుకున్నాం ఏమైనా మన 16-bit నంబర్స్కి పర్ఫామ్ చేయమన్నాడు కాబట్టి నేను ఇక్కడ 16-bit నంబర్స్ తీసుకున్నానండి. ఏఎక్స్ అనేది 16-bit రిజిస్టర్, అలానే బిఎక్స్ ఈజ్ ఆల్సో 16-bit రిజిస్టర్. మూవ్ ఏఎక్స్ 7238H. ఓకే, ఈ 16-bit డేటాని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఏఎక్స్ రిజిస్టర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. నెక్స్ట్ మూవ్ బిఎక్స్ 9245H. ఈ 9245 అనే 16-bit డేటాని బిఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ చేసాము. నెక్స్ట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను, అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి అండ్ ఏఎక్స్ బిఎక్స్ అని రాశాను. అంటే మీనింగ్ ఏంటి, ఏఎక్స్ రిజిస్టర్లో ఏదైతే కంటెంట్ ఉందో అంటే డేటా ఉందో, అలానే బిఎక్స్ రిజిస్టర్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ రెండింటికి కూడా అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అని. ఇలానే రాయాలా మీ ప్రోగ్రామ్, ఇలానే రాస్తేనే కరెక్టా అంటే కాదు. మూవ్ ఏఎక్స్ 7238H. నెక్స్ట్ డైరెక్ట్గా అండ్ ఇన్స్ట్రక్షన్ రాసేయచ్చు. అండ్ ఏఎక్స్ 9245H అని రాసేయచ్చు, ఈ ఇన్స్ట్రక్షన్ రాయకుండా. అప్పుడు మీనింగ్ అర్థమవుతుంది కదా. మూవ్ ఏఎక్స్ 7, ఈ 7238ని ఎక్కడ పంపిస్తున్నాము, ఏఎక్స్లోకి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏఎక్స్లో ఎంత ఉన్నట్టు మనకు 7238 అని ఉంది. నెక్స్ట్ అండ్ ఏఎక్స్ 9245 అంటున్నాం. అంటే ఈ ఏఎక్స్లో ఉన్న డేటాకి అలానే ఈ 9245కి రెండింటికి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి అని. పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము, ఏఎక్స్ రిజిస్టర్లో, అంటే స్పెసిఫైడ్ డెస్టినేషన్లో స్టోర్ చేయాలి. హియర్ ఏఎక్స్ ఈజ్ ద స్పెసిఫైడ్ డెస్టినేషన్. ద రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఏఎక్స్ రిజిస్టర్. ఓకే, నెక్స్ట్ మూవ్ 2000 memory location AX means whatever the result is stored in AX register, that result is moved into the 2000 memory location. Okay, next halt అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. మనకి ఇంతవరకే కదా ప్రోగ్రాము. ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టాప్ అని రాయడానికి హాల్ట్ అని రాస్తాము. మళ్ళీ నెక్స్ట్ ఇంకెలా రాయొచ్చు అంటే ఈ 7238 అని డైరెక్ట్గా మనం తీసుకోకుండా ఇలా లొకేషన్స్ తీసుకుంటే, అంటే ఆ లొకేషన్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఏఎక్స్ రిజిస్టర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని మీనింగ్. అంటే మూవ్ ఏఎక్స్ ఇలా ఇచ్చామనుకోండి, అంటే ఏంటి మీనింగ్, ఇది ఒక మెమరీ లొకేషన్ కదా. ఈ మెమరీ లొకేషన్లో 2000 అనే అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఆర్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఏఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాము అని మీనింగ్. ఇలా కూడా రాయొచ్చండి. నెక్స్ట్ మూవ్ బిఎక్స్ 2002. ఓకే, ఇలా రాయొచ్చు, లేదంటే ఇలా రాయొచ్చు. ఓకే, అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క బిట్ అంటే సోర్స్ బైట్, అలాగే మనం తీసుకున్నది వర్డ్ కాబట్టి సోర్స్ వర్డ్ అలానే డెస్టినేషన్ వర్డ్, రెండు వర్డ్స్లో ప్రతి ఒక్క బిట్కి సేమ్ బిట్కి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం తీసుకున్న డేటాకి బైనరీ కోడ్స్ రాసుకోవాలి. ఫస్ట్ కోడ్ ఏంటిది 7238. 7కి బైనరీ కోడ్ ఏంటి 011. 2కి బైనరీ కోడ్ 0010. 3కి బైనరీ కోడ్ 0011. నెక్స్ట్ 8కి బైనరీ కోడ్ 1000. నెక్స్ట్ నెంబర్ ఏంటి 9245. ఇక్కడ మనకి నంబర్స్ ఏమి మెన్షన్ అంటే 16-bit నంబర్స్ అన్నారు అంతే, ఏ నంబరో మనకి ఇవ్వలేదు కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. అలా కాకుండా ఈ నంబర్సే అని మెన్షన్ చేస్తే ఆ నంబర్సే తీసుకోవాలి. అలానే రిజల్ట్ అనేది ఈ లొకేషన్లో స్టోర్ చేయండి అని వాళ్ళే ఇస్తే ఆ లొకేషనే తీసుకోవాలి. 9కి బైనరీ కోడ్ 1001. 2కి బైనరీ కోడ్ 0010. 4కి బైనరీ కోడ్
0100, 5కి బైనరీ కోడ్ 0101. ఇప్పుడు ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి మనం? అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అండ్ ఆపరేషన్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ అవుట్పుట్ ఈజ్ హై. రిమైనింగ్ అన్ని కండిషన్స్లో మనకి ఏంటి అవుట్పుట్ అనేది జీరోనే కదా, అంటే అండ్ ఆపరేషన్ కాబట్టి మల్టిప్లై కదా. 0 × 1 అంటే 0 0 0 0. నెక్స్ట్ 0 0 0 0 0. ఇక్కడ 1 × 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. రిమైనింగ్ జీరోస్. మళ్ళీ 1 × 1 1 0 0 0. ఎంత వచ్చిందండి? 0001 అంటే 1. 0010 అంటే 2 0 0 1 2 0 0. ఇప్పుడు ఈ 1 2 0 0ని ఎక్కడ స్టోర్ చేస్తాము? ఏఎక్స్ రిజిస్టర్లో. అంటే ఇప్పుడు ఏఎక్స్ రిజిస్టర్లో ఎంత ఉంది మనకి? 1 2 0 0 ఉంది. నెక్స్ట్ ఆ ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న రిజల్ట్ మళ్ళీ ఎక్కడికి మూవ్ చేస్తున్నాము? 2000 మెమరీ లొకేషన్లోకి మూవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ 1 2 0 0 అనేది ఎక్కడికి వస్తుంది? ఈ లొకేషన్లోకి వస్తుంది. ఓకే, 1 2 0 0 అనేది ఈ లొకేషన్లోకి వస్తుంది రిజల్ట్ అనేది. ఇది అండ్ ఆపరేషన్. నెక్స్ట్ ఇదే నెంబర్స్కి ఆర్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఆర్ ఆపరేషన్. ఆర్ ఆపరేషన్ కూడా సేమ్ ప్రోగ్రామ్, అంటే సేమ్ నెంబర్స్ తీసుకున్నాను. మూవ్ ఏఎక్స్ కామా 2000. నెక్స్ట్ మూవ్ బిఎక్స్ కామా 2002. నెక్స్ట్ ఆర్ ఆపరేషన్ కాబట్టి ఆర్ ఏఎక్స్ కామా బిఎక్స్. నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ అనేది ఈ లొకేషన్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ హాల్ట్. ఓకే, ఇలా కూడా రాయొచ్చు ప్రోగ్రామ్ అనేది. ఇలా రాసినప్పుడు మూవ్ ఏఎక్స్ కామా 2000 అంటే ఇదొక మెమరీ లొకేషన్ కదా, ఆ మెమరీ లొకేషన్లో 2000 అనే అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఉందో, ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఈ వాల్యూ నేను 7238 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 2002లో 9245 తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మనం ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ బైనరీ మనకి ఇచ్చిన డేటాకి బైనరీ కోడ్ రాసుకోవాలి. 72389245. 7కి బైనరీ కోడ్ 0111, 2కి బైనరీ కోడ్ 0010, 3కి బైనరీ కోడ్ 0011, 8కి బైనరీ కోడ్ 1000, 9కి బైనరీ కోడ్ 1001, 2కి బైనరీ కోడ్ 0010, 4కి బైనరీ కోడ్ 0100, 5కి బైనరీ కోడ్ 0101. మనం ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే కండిషన్ ఏంటి మనకి? 00 01 10 11. దీస్ ఆర్ ద ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి? ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 0 దెన్ అవుట్పుట్ ఈజ్ 0. రిమైనింగ్ అన్ని కండిషన్స్లో 1 కదా, దాన్ని బట్టి ఇక్కడ మీరు ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. 01 అంటే 1 0 1 1 1 1 1 0 0 1 0 0 1 1 1 1. ఓకే, ఎంత వచ్చిందండి? ఆల్ వన్స్ అంటే ఎఫ్ 15 కదా, ఎఫ్ 0010 అంటే 2, 0311 అంటే 7, 1101 అంటే 13 అంటే డి. ఓకే, ఈ రిజల్ట్ని ఇప్పుడు ఎక్కడ స్టోర్ చేస్తాము? ఏఎక్స్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏఎక్స్లో మనకి ఎంత ఉంది? F2 7D ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఏం ఇన్స్ట్రక్షన్ రాశాను నేను? మూవ్ 2004 కామా ఏఎక్స్ అని రాశాను. అంటే మీనింగ్ ఏంటి? ఈ ఏఎక్స్లో ఏదైతే రిజల్ట్ ఉందో దట్ రిజల్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద మెమరీ 2004 మెమరీ లొకేషన్. అంటే ఇక్కడ మీరు 2004 అని ఇక్కడ వేస్తే ఈ రిజల్ట్ అనేది ఇక్కడికి స్టోర్ అవుతుంది, F2 7D. ఓకే, ఇలా మీరు ఇచ్చిన నంబర్స్, అంటే మీకు నంబర్స్ ఇస్తే నంబర్స్ తీసుకోవాలి, లేదంటే జస్ట్ 8-బిట్ ఆపరేషన్స్ అంటే మీ ఇష్టం, మీరు 8-బిట్ డేటాలు ఏవైనా తీసుకోవచ్చండి. ఓకే, ఇవన్నీ మీకు ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రోగ్రామ్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.